హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్టైల్లో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది ఈ రాగి సంగటి అలసందల కూర. సూపర్గా ఉంటుంది రెండు కాంబినేషను. మరి ఈ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి, సూపర్గా ఉంటుంది. ముందుగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఎక్కువగా మా రాయలసీమలో అలసందలతో ఇలా రాగి సంగటి, అలాగే గుగ్గుల కారం అని ఇట్లా చేసుకుంటాం. నేను తెల్ల అలసందలు అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఎర్రయి ఉంటే ఎర్రయ్యనే చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక కప్పు అలసందలు తీసుకొని ఇలా 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే తొందరగా ఉడుకుతాయని, అందుకని కొంచెం 3 గంటలు అలాగా నానబెట్టుకుంటే ఈ విధంగా తగినంత వాటర్ పోసుకొని ఇట్లా పాత్రలో అలసందలు వేసుకొని కొద్దిగా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు వాటరు. ఇట్లా వాటర్కు ఊరక మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఈ అలసందలు అన్నిటి. చూసారా ఈ విధంగా ఉడికినాయి. అందులో ఉడికేటప్పుడు కొంచెం మనం కల్లుప్పు వేసుకోవాలి. ఇట్లా కల్లుప్పు వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇవి వేసుకొని కాస్త వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలండి. ఇంకా పోతే చిన్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకొని కాస్త వేసుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ వేగితే చాలు. ఇంకా టమోటాలు అయితే మీడియం సైజు 2 టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకున్న తర్వాత కాస్త బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమోటాలు కాస్త మెత్తగా ఉడుకుతాయని, అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకుంటే టమోటాలు అనేది మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, టమోటాలు అనేటివి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇట్లా ఈ విధంగా మనము మధ్య మధ్యలో మూత తీసేసి ఇట్లా టమోటాలు ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లాగా ఈ విధంగా కలిపిన తర్వాత బాగా టమోటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కారం పొడి కొంచెం, అంటే నేను ఒక హాఫ్ వేసుకున్నా. ఇది గుంటూరు కారం పొడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటే మా పిల్లలు తినరు అనేసి ఎక్కువగా కారము, అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను. అంటే 1 స్పూన్ గుడక కాదు, హాఫ్ అయితే వేసుకున్నాను. ఇంకా మీరు కావాలనుకుంటే కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఆ కారం పొడి వేసుకొని అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి గుడక వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా అలసందలు వేసుకోవాలి. ఈ అలసందలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇది కూర కొంచెము చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో టమోటాలే ఎక్కువైనాయి, నాకు టమోటాలే 2 వేసుకున్నాను. మీరు కావాలంటే టమోటా 1 తగ్గించుకొని కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత బాగా కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 1.5 వాటర్ అయితే వేసుకున్నాను.
ఇట్లా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనము ఇంకా మూత పెట్టేసుకుందాము. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ కాస్త చిక్కబడిందాక ఉండనివ్వాలి. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి కలిపుకోవాలి. అంటే ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా చూసుకోండి. ఇట్లా చేతిలో వేసుకొని చూడండి. తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇట్లా నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకొని కొంచెం పైన అంతా గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత దగ్గర పడిన దాకా ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలిపుకున్న తర్వాత ఆ తర్వాత అలసంద కూర అయితే రెడీ. ఇట్లా రాగి సంగటి ఈ అలసంద కూర సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా మా స్టైల్లో ఇలాగనే చేసుకుంటాం. అలసందలు గినక ఇంట్లో ఉంటే గుగ్గల కారం అని ఇట్లా అలసందల పులుసు కానీ ఇలాగనే చేసుకుంటాము. మీకు నచ్చినట్లుంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉండేది అనేది. ఓకేనా? ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.